హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచడక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా సరే 2025లో తక్కువ బడ్జెట్లో మంచి స్పెక్స్ వచ్చేటువంటి స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే నేను మీ ముందు తీసుకొచ్చాను ఇఫ్ ఫాల్కన్ మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి U65 అన్నమాట. ఇది అల్ట్రా హెచ్డీ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి చాలా మంచి మంచి స్పెక్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అన్నమాట. సేమ్ టీవీ మనకి TCLలో కూడా ఉండడం జరుగుతుంది. దాని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి V60 అన్నమాట. ఇది కూడా ఫుల్ హెచ్డీ ప్యానల్తోనే రావడం జరుగుతుంది. ఈ రెండు టీవీస్ కూడా మనకి నియర్ టు నియర్ ఒకే విధంగా అయితే ఉంటాయి అన్నమాట. మనకి డిఫరెన్స్ అనేటువంటిది చాలా మైన్యూర్ అయితే ఉండడం జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలో ఇఫ్ ఫాల్కన్ U65 యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ నేను 15 డేస్ నుండి అయితే ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్ డెప్త్ అయితే చెక్ చేశాను అనమాట. చెక్ చేసాక నాకు అన్ని విధాలుగా సాటిస్ఫై అనిపించాక మాత్రమే ఈ రివ్యూ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి. మీరు ఈ టీవీని పర్చేజ్ చేసుకోవాలా లేకపోతే TCLలోని V60 ఉంది కదా అది పర్చేజ్ చేసుకోవాలా అనే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే నాది స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, కంప్లీట్గా మన ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 43 ఇంచ్ వచ్చేటప్పటికి 18,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 50 ఇంచ్ వచ్చేటప్పటికి 29,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 55 వచ్చేటప్పటికి 27,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 వచ్చేటప్పుడు 44,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీరు ఒకటి నోటీస్ చేశారా? 50 వచ్చి 29,000 రూపాయల బడ్జెట్కి వస్తుంటే 55 వచ్చి 27,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది అనమాట. అంటే మనకి ప్రైస్ రేంజ్ అనేటువంటి 55 తక్కువ అయితే ఉండడం జరిగింది. ఎందుకు ఇలా చేశాడంటే 50 కంటే 55 ఎక్కువగా పర్చేజ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ విధంగా చేశాడు అని కూడా మనం అయితే అనుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్రైజ్కి ఈ టీవీ వాల్యూ ఫర్ మనీ అవునా కాదనేది అయితే కంప్లీట్గా మనం రివ్యూ అయితే చేద్దాం. ఇందులో మనం ఫస్ట్ వచ్చినప్పటికి దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఈ టీవీ మనకి చాలా స్లిమ్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో మంచి హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ బడ్జెట్ సేల్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ సైడ్ అయితే వీళ్ళు వెళ్ళలేదని క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే మనం బెజల్స్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా బెజల్లెస్ డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనకి టీవీ ఫస్ట్ లుక్ చూడగానే చాలా రిచ్ అండ్ ప్రీమియంగా అయితే అనిపించడం జరుగుతుంది అనమాట. అలా మన స్టాండ్ విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడూ రెగ్యులర్గా చూసేటువంటి V-షేప్ స్టాండ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ రిమోట్ మనకి చాలా లాంగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి హాట్ కీస్ అన్ని కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో ఎక్కడా కూడా వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదు. చాలా మంచిగా ప్రీమియంగా అయితే వీళ్ళు మనకి అందిస్తున్నారని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి DLED డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. DLED అంటే ఏమీ కాదు, డైరెక్ట్ LED. బ్యాక్గ్రౌండ్ స్ట్రిప్స్ ఉంటాయి కదా మనకి LED స్ట్రిప్స్, వీటిని మనం DLED అనేది కాల్ చేయడం జరుగుతుంది. అంత మంచి డిఫరెన్స్ ఏమీ కాదు అనమాట. సో ఓకేనా. అయితే మనకి డిస్ప్లే చాలా మంచి వివిడ్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనకి షార్ప్నెస్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా కలర్ బ్యాలెన్సింగ్ అయితే ఖచ్చితంగా మీరైతే ఇంప్రెస్ అవుతారు. అంత మంచి కలర్ బ్యాలెన్సింగ్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి సాచురేషన్ చాలా మంచిగా కంట్రోలింగ్లో ఉంది. అలా కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా అయితే బ్యాలెన్సింగ్లో ఉండడం జరుగుతుంది. అలాగే లూమెంటరీ కలర్స్ కూడా ఇందులో చాలా మంచిగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా వైట్ బ్యాలెన్స్ కూడా ఈ టీవీలో చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో మన కలర్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ముఖ్యంగా మనకి కలర్ బూస్టింగ్ లాంటి ప్రాబ్లం అయితే ఈ టీవీని అయితే నోటీస్ చేయలేదు అనమాట. అన్ని కండిషన్స్లోనే కూడా టెస్ట్ చేశాను కదా. సో ఎక్కడ కూడా కలర్ బూస్టింగ్ అయితే ఈ టీవీ అవ్వట్లేదు. అలాగే మనకి వామ్ కలర్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెము లైట్గా బూస్టింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అది మన కంటికి మంచిగానే ఉంటుంది కానీ ఓవర్ బూస్టింగ్ అనేటువంటిది అయితే లేదన్నమాట. ఓవరాల్గా ఈ డిస్ప్లే మనకి చాలా మంచి పిక్చర్ క్వాలిటీ అవుట్పుట్ని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి HVA ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేశారనమాట. హెచ్ అంటే ఏమీ కాదు, హై క్వాలిటీ VA ప్యానల్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్లాక్స్ చాలా మంచి డీపర్ బ్లాక్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలా కలర్స్ యొక్క డెప్త్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యూయింగ్ యాంగిల్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. సో అన్ని రకాల వ్యూయింగ్ యాంగిల్స్లోనే కూడా చాలా మంచిగా అయితే ఈ టీవీ కనిపించడం జరుగుతుంది. అలాగే ఇది 6 రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది. డే టు డే లైఫ్లో మనం కంటెంట్ చూస్తున్నప్పుడు చాలా మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 925 లూమియస్తో రావడం జరుగుతుందన్నమాట. మీరు ఫుల్ లైటింగ్లో చూసినా లేకపోతే జీరో లైటింగ్ కండిషన్ ఈ టీవీ చూసినా సరే మన కంటి మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా లేదన్నమాట. చాలా మంచి కలర్స్ అయితే రావడం జరుగుతుంది. కలర్స్ వైజ్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు ఫ్రమ్ ద బ్రైట్నెస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి HDR10+ HLG అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. మనం యూట్యూబ్లో కావచ్చు, OTT యాప్స్లో కావచ్చు, మనం HDRలో అయితే వీడియోస్ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి హై డైనమిక్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. మనం రెగ్యులర్ టీవీ ఛానల్స్కి అలా మనం హై డైనమిక్ వీడియోస్కి మన డిఫరెన్స్ అయితే చాలా సింపుల్గా నోటీస్ చేయవచ్చు అనమాట. అంత మంచి షిఫ్టింగ్ అయితే అవడం జరుగుతుంది. కలర్స్ కూడా మనకి HDR వీడియోస్ చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. పైగా ఈ టీవీ డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట.
కాకపోతే ఏంటంటే మీరు డాల్బీ విజన్ ఉంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకోవాలంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. డాల్బీ విజన్ అనేటువంటిది అంత యాక్యురేట్గా లేదు, పేరుగా డాల్బీ విజన్ అయితే ఇచ్చారు కానీ అంత యాక్యురేట్ రిజల్ట్ అయితే నేను ఈ టీవీలో నోటీస్ చేయలేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే మనకి ఇది ఎంఈఎంసీతో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మనకు మోషన్ బ్లర్ అయితే మంచిగానే ఇది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగని చెప్పేసి హై అండ్ టీవీలో ఉన్నంత డెప్త్గా అయితే మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ అవ్వట్లేదు. కాకపోతే ఈ బడ్జెట్లో మంచిగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మోడ్స్ మార్చుకుంటున్నప్పుడు కలర్ డెప్త్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీ ఇష్టం, మీకు ఏ టైప్ ఆఫ్ కలర్స్ కావాలనే ఆధారంగా మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోండి. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. పైగా ఈ టీవీలో మనకి ఎపిక్యూ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇది ప్రో ప్రాసెసర్ అయితే కాదు, రెగ్యులర్ ఎపిక్యూ ప్రాసెసర్ అనమాట. సో మనకి కలర్ క్యాలిబ్రేషన్లో కావచ్చు, పెర్ఫార్మెన్స్లో కావచ్చు చాలా మంచిగా అయితే ఈ టీవీ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకు ల్యాగ్ ఇష్యూస్ ఏమీ కూడా నేనైతే నోటీస్ చేయలేదు అనమాట. చాలా మంచిగా అయితే ఈ ప్రాసెసర్ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇఫ్ వాళ్ళు కూడా ఎంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుందని అయితే చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఈ టీవీలో 24 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. అలాగే DTS X టెక్నాలజీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇందులో డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం మోడ్స్ మార్చుకునే కొద్ది కూడా సౌండ్ యొక్క క్వాలిటీ కావచ్చు, డెప్త్ కావచ్చు చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మోడ్స్ అనేటువంటి మార్చుకోండి. చాలా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు వాకల్స్ చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. అది మీరు ఎన్ని సిచ్యువేషన్స్లో చాలా క్లియర్ వాకల్స్ అయితే వస్తున్నాయన్నమాట. అలాగే ట్రబుల్స్ కూడా చాలా క్లియర్గా వినపడుతున్నాయి. బేస్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఆడియో డిపార్ట్మెంట్ మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే లౌడ్నెస్ అయితే మాత్రం అంత లేదు. మీరు ఒకవేళ మీడియం సైజ్ రూమ్ అనుకోండి, సో మీరు ఒక 50 పెట్టుకుంటే బాగానే వినపడుతుంది. ఒకవేళ మీరు పెద్ద హాల్ అనుకోండి 100 పెట్టుకున్నా సరే మీకు ఆ సౌండ్ క్వాలిటీ అనేటువంటి కొంచెం అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పెద్ద హాల్ అయితే మాత్రం ఈ టీవీ పర్చేస్ చేసుకోవాలి. అది కూడా 55 ఇంచ్ 65 ఇంచ్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ద బెస్ట్ సౌండ్ బార్స్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను మీకైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దిస్ వీడియో అవి మీరైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మంచి సౌండ్ బార్ యొక్క రివ్యూస్ కూడా నేను మీకు అయితే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో గేమింగ్ మాస్టర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళైతే ఇక్కడ గేమింగ్ మాస్టర్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లో ఆర్మ్ కార్టెక్స్ A75 ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చినప్పుడు 1.3 GHz అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మన చిన్న గేమ్స్ అయితే మంచిగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. పెద్ద గేమ్స్ ఏమన్నా మనం ఇచ్చామంటే మాత్రం అసలు హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట. పైగా ఇందులో ఆటో లో లేటెన్సీ మోడ్ ALLM కూడా వీళ్ళైతే ఆఫర్ చేయట్లేదు. సో గేమింగ్ అయితే ఈ టీవీ అంత రికమెండ్ అయితే కాదన్నమాట. ఇందులో మనకి 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది గూగుల్ టీవీ లేటెస్ట్ వెర్షన్తో రావడం జరుగుతుంది అనమాట. సో మనకు అప్డేట్స్ వచ్చినప్పుడు మంచిగానే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. అలాగని చెప్పి మనకి ఎవరి మంత్ కూడా రోల్ అవుట్ చేయడం 2 months ఒకసారి 3 months ఒకసారి అప్డేట్స్ అనేటువంటి రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 3 వచ్చినప్పుడు ARC పోర్ట్, అలాగే మనకు ఒకటే USB పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మన బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు చాలా బెటర్ అయితే ఉంది. ఎక్కడ కూడా డిస్కనెక్ట్ ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదన్నమాట. చాలా మంచి స్టేబుల్ కనెక్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పైగా ఇందులో మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనకు వితౌట్ రిమోట్ అంటే మన టీవీని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ కమెంట్స్ అనమాట. దీనికోసం మీరు వాయిస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది అనమాట అడ్వాన్స్ సెట్టింగ్స్లో. అక్కడ నుండి దీన్ని అయితే మనం టర్న్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక హే గూగుల్ అని టీవీ అయితే చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. అలాగే చాలా యాక్యురేట్గా కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ చాలా మంచిగా అయితే ఈ టీవీలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ మన సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే 1 year వారంటీతో వస్తుంది. అలాగే సర్వీస్ వచ్చినప్పటికీ మీది విలేజ్ అయినా లేకపోతే మెట్రో సిటీ అయినా సరే చాలా స్పీడ్ సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఫైనల్గా ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అని చూసుకున్నట్టయితే మీకు 2025లో ఫుల్ హెచ్డీ ప్యానల్తో ఉన్నటువంటి టీవీస్లో ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలి, మంచి ఆడియో క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయడం జరుగుతుంది అనమాట. సో మన పిక్చర్ క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంది. ఆడియో క్వాలిటీ కూడా బెటర్ ఉంది. కాకపోతే ఏంటంటే లౌడ్నెస్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మీరు కనుక సౌండ్ బర్స్ యూస్ చేసుకున్నారంటే ఆర్ఎఫ్స్ దీని అయితే పర్చేస్ చేసుకోండి. అలాగే మనకి ఇందులో ALLM మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. అది కూడా ప్రొవైడ్ చేసి ఉంటే మనం ఎప్పుడైనా గేమింగ్ ఆడుకున్నప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది అనమాట. అదొకటి ఇందులో అయితే మిస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది. ఖచ్చితంగా మమ్మల్ని అయితే
సాటిస్ఫై చేస్తుందన్నమాట. ఓన్లీ కంటెంట్ వాచ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ టీవీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ ఇది పర్చేజ్ చేసుకోలేకపోతే TCLలోనే V60 ఉంది, అది పర్చేజ్ చేసుకోవాలా అని చూసుకున్న వాళ్ళైతే ఇక్కడ మీ బడ్జెట్ అనేటువంటి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. V60లో వచ్చేటప్పుడు కొంచెం మనకి డాల్బీ విజన్ అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్ కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. దీనికి అప్ టు మనకి 10% మాత్రం డిఫరెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మీరు కొంచెం బడ్జెట్ పట్టుకోగలుగుతాం అనుకుంటే దానికి వెళ్ళండి, లేదనుకుంటే ఈ టీవీని పిక్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఈ రివ్యూ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ తక్కువ రేటు స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఏ గ్యాడ్జెట్స్ వచ్చినా సరే నాకు నేను కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్సే ఉండడం జరుగుతుంది. అలాగే మీరు నాతో డైరెక్ట్గా కమ్యూనికేట్ కావాలనుకుంటే మీరు మన ఇన్స్టా పేజ్లో జాయిన్ అవ్వి, అక్కడైతే నా మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో. మళ్ళీ అడుగుతున్నా, లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.